మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అమరాన్ అంటే విధంగా కూడా సాగుతున్నాయి. అలాగే ఇక్కడ మంత్రి రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ భోగిమంటలు వేసి అలాగే సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ఇక్కడైతే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుటుంబ సమేతంగా హరిదాసుల కీర్తనతోనూ గంగిరెద్దుల కోలాహలంతో ఇక్కడంతా కూడా ఎంతో ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ముందుగా మీకు ఆర్టీవీ తరపున భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి, ఆర్టీవీ సిబ్బందికి, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి అందరూ కూడా ముఖ్యంగా రైతులు, ఈ గోదావరి జిల్లాలకి సంబంధించి వ్యవసాయం అంటే వరి, రైతులు బాగుంటేనే అందరం బాగుంటామని ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులు బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి కానీ, అలాగే డ్రోన్స్ ఉపయోగించి పిచికారీ చేసే పరిస్థితి కానీ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, అదేవిధంగా సాగునీరు అందించే విషయంలో కానీ, ప్రతిదీ యూరియా అందించే విషయంలో కానీ అట్మోస్ట్ కేర్ తీసుకుని రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, అప్పుడే మనందరం సుభిక్షంగా ఉంటామనే ముఖ్య ఉద్దేశంలో రైతే రాజు అనే నినాదంతో మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ రోజున రైతుల ద్వారా మనం చూడవచ్చు, మార్కెట్ అంతా కూడా కోలాహలం నిండింది. ప్రతి రైతు వాళ్ళ కుటుంబంతో బట్టలు కొనుక్కోవడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా, ముఖ్యంగా సంక్రాంతి అనగానే ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా కౌంట్ డౌన్ స్టార్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది, మనం ఎలా వెళ్ళాలి, ట్రైన్స్ బుక్ చేసుకోవటం కానీ, ఫ్లైట్లు బుక్ చేసుకోవటం కానీ ముందస్తు జాగ్రత్తగా ఉంటారు. ఎట్టి పరిస్థితిలో మన టోల్ గేట్ దగ్గర నుంచి రద్దీ విపరీతంగా ఉండే పరిస్థితి. అంటే ఈ ఉమ్మడి కుటుంబాల దర్శనం ఇస్తాయంటే ఈ దేశంలో ఎక్కడైనా సరే, ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందంటే గోదావరి జిల్లాలు మాత్రం. అది సంక్రాంతి పండగకి ఉమ్మడి కుటుంబాలన్నీ వెలుగులో చూస్తూ ఉంటాం. అదేవిధంగా పాత ఓల్డ్ క్లాస్మేట్స్ కానీ రకరకాలు అందరూ కూడా ఒక చోట చేరే పండగ ఏమైనా ఉందంటే అది సంక్రాంతి పండగ. అది మోస్ట్ సెంటిమెంటల్ పండగ. అది ప్రజలు ఇంచుమించు ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందని ఇంచుమించు 4 రోజుల ముందే ఇళ్ళు తుడుచుకోవటం కానీ, కళ్ళాపులు కానీ, పాత తరం అంతా పాత పోకొండలు వండుకోవడం, జంతికలు వండుకోవడం, అరిసెలు వండుకోవడం, ఇవన్నీ పాత తరం వంటలన్నీ కూడా వెలుగులోకి తీసుకుని వచ్చే కొత్త అల్లుళ్ళు, అంటే కష్టాలు దహించే భోగి మంటలు, భోగాన్ని అందించే భోగిపళ్ళు, కొత్త అల్లుళ్ళ కోసం వేచి చూసే తోరణాలు, అలాగే గదు రాశులన్నీ కూడా ధాన్యం రాశులతో నిండే గదులు, ఇవన్నీ కూడా సంక్రాంతికి చిహ్నం. మనం రైతు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా హ్యాపీగా తిరుగుతున్నాడంటే మరి ఎన్డీఏ కూటమి వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ 24/7 ఈ రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ఆరోగ్యాలు ఇవ్వాలని సర్వేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుటుంబ సమేతంగా నిర్వహించుకుంటున్నారు. గత చిన్ననాటి జ్ఞాపకాలు, మీరు ఏ విధంగా అప్పట్లో పండుగను మీరు సెలబ్రేట్ చేసుకునేవారు? ఇప్పటికి వేరియేషన్ అనేది చాలా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా పండుగ వస్తుందంటే ఎక్కడ బూజు ఉండకూడదు ఇంట్లో, అది సెంటిమెంట్. సో అవన్నీ తీయటం, పాత వస్తువులు ఏవైతే పాడైపోయినాయో అవన్నీ భోగి మంటలు వేయటం, అంటే దొంగలు మోసుకుని వచ్చి ఈ భోగి మంటకు ముఖ్యంగా దొంగలు అవి మోసుకురావాలి. అవి వారం రోజుల ముందు నుంచే మోసుకురావటం, సైకిల్ టైర్లు ఉండి ఆ టైర్లు వేయటం కానీ, ఇలాగా ఆ పిడకలు సొంతంగా తయారు చేసుకునేవాళ్ళు. ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర కొబ్బరి చెట్లకి ఈ ఆవు పిడకలు తయారు చేసి భోగి మంటల్లో వేయటం, ఎంత పెద్ద దండ చేస్తే అంత గొప్పగా చూసేవారు. కాబట్టి అవన్నీ తీసుకుని వచ్చి భోగి మంటల్లో వేయటం, పిల్లలందరూ కూడా ఇంకా వాళ్ళకి ఒక గ్రౌండ్ ఉంటే ఇంకా తిండి అనేది పక్కన పెట్టి తెల్లవారులు ఆడుకునే పరిస్థితి. అలాగే ఇప్పుడు ముఖ్యంగా అప్పుల్లో ఆడుకునే స్నేహితులందరూ ఒక చోట చేరి మరి ఈ సంక్రాంతి జరుపుకోవడం కూడా అనేక సందర్భాల్లో చూసాం. అలాగే 5 తరాలు 3 తరాలు వాళ్ళు కూడా అందరూ ఒక చోట చేరి చాలా ఫొటోస్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే గోదావరి జిల్లాలకి ఎన్ని సమస్యలున్నా ఏమున్నా ఉమ్మడి కుటుంబాలను చూడాలంటే ఈ గోదావరి జిల్లాలో మాత్రమే సాధ్యం ఈ ప్రపంచంలో.
ఆ సంస్కృతిని కొనసాగిస్తూ కుటుంబాలకి విలువలనిస్తూ ప్రేమ ఆప్యాయతలకు విలువలిస్తూ ఈ సంక్రాంతి జరుపుకుంటారు. అంటే మీరు పండుగ వస్తే ఎటువంటి పిండి వంటలు ఇంట్లో సిద్ధం చేస్తుంటారు? మీ మదర్ కానీ వీళ్ళందరూ కూడా మీకు ఏమంటే బాగా ఇష్టం? అంటే పాత తరం నుంచి మనం చూసాం అరిసెలు, పోకుండలు అయ్యి రెగ్యులర్గా ఈ నెల రోజులు తింటాం, లేకపోతే 15 రోజులు తింటాం. అలాగే జంతుకులు కానీ రకరకాల పిండి వంటలు, సున్నుండలు, పూతరేకులు, ఇవన్నీ కూడా కొత్తల్లుళ్ళు, ముఖ్యంగా కొత్తల్లుళ్ళు కానీ పాతల్లుళ్ళు కానీ అందరినీ ఆహ్వానించడం, వాళ్ళందరితోని సుఖ సంతోషాలతో గడపడం. అదేవిధంగా కరోనా లాంటి మహమ్మారి వేధించిన ఆ రోజుల్లో కుటుంబాల విలువ, స్నేహితుల విలువ, ఒక్కొక్కరుగా ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని తెలియదు. అలాంటి రోజు వచ్చిన తర్వాత ఈ ప్రేమ ఆప్యాయతలకి బలమైన చోటు దొరికింది. మళ్ళీ బలంగా ఈ రోజున కరోనా ముందు కరోనా తర్వాత చెప్పచ్చు. కరోనా వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు బతుకుతామో తెలీదు, బతికనన్నాళ్ళు మనం పరాయి వాళ్ళతో ప్రేమతో ఉందామని, మన కుటుంబాలందరం ప్రేమతో ఉండాలనే ఒక అవేర్నెస్ జనాల్లోకి వచ్చింది. దానికి ప్రతిఫలమే ఈ రోజున ఎక్కడా కూడా ఏ ఆర్టీసీ బస్సు కానీ, ఏ ట్రైన్లు కానీ, ఎన్ని స్పెషల్ బస్సులు వేసినా, ఎన్ని స్పెషల్ ట్రైన్లు వేసినా కూడా ఇంకా రద్దీగా ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఈసారి ప్రత్యేకత ఉంది. 2 రోజులు సెలవు పెడితే 9 రోజులు సెలవు వచ్చే పరిస్థితి ఉంది. ఇతర దేశాల నుంచి కూడా వచ్చే వెసులుబాటు దొరికింది కాబట్టి ఈసారి రంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా కోడి పందాలు కానీ ఇవన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుని ఈ రక్తపాతం అనేది తగ్గించి మనం చూసాం. మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి వేటలు నేయటం, ఆ రక్తం జిమ్ముకుని పండగ చేసుకోవటం, ఇది విశ్వ సంస్కృతి. ఆ సంస్కృతికి నాంది పలకాలి. మన ఎంజాయ్మెంట్ని హద్దుల్లో ఉంచుకుని మనం ఎంజాయ్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా అందరూ కూడా కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. దయచేసి రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా తాగి రోడ్ల మీదకి రావద్దు. మీ కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయండి అని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుకొచ్చే విధంగా ఒక సెట్ కూడా వేసి అందరికి కూడా ఈ యొక్క మనకు అంతరించిపోతున్న కళలు కూడా గుర్తు చేసే విధంగా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క ఏర్పాట్లు కూడా చేసి ఎలా జరుగుతుంది? సుమారు ఒక 20 రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. పాత సంస్కృతి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మండువా ఇళ్ళు ఎక్కడ కనపట్లే. అవి లేదు, మన ఆశయం, మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ ప్రజల కోరిక రైల్వే. సో ఇవన్నీ మన జిల్లావాసులు, ఈ రామచంద్రపురం నియోజకవర్గ వాసుల ఆశ రోడ్ బ్రిడ్జ్, ముక్తేశ్వరం టు కోటిపల్లి రోడ్డు బ్రిడ్జ్, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి, ముఖ్యంగా నా కుటుంబమే కాదు, ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబం కిందే భావించి అందరూ ఒక చోట చేరి ఈ పండగ వాతావరణాన్ని ఆనందించాలని చెప్పి ఇక అనేక పోటీలు కానీ, ముగ్గులు పోటీలు కానీ, అలాగే సైక్లింగ్, అలాగే రకరకాల పోటీలు నిర్వహించి, డ్రాయింగ్ పోటీలు కానీ అన్ని రకాలు నిర్వహించడంతో పాటు రాత్రి కొన్ని ఈవెంట్స్, జబర్దస్త్ టీం కానీ, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ టీమ్స్ కానీ అన్నీ ఆహ్వానించి ప్రజల్ని అందరికీ ఓ చోటకి చేర్చి అందరూ కుటుంబంలో జరుపుకోవాలి పండుగ అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు పెట్టడం. సార్ చెప్పండి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు అంతా కూడా ఈ సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. మీరు గతంలో మన మంత్రి గారు ఏ విధంగా ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేవారు, ఇప్పుడు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? నేనైతే నా చిన్నతనంలో సంక్రాంతి వేడుకలు అంటే ఒక నెల ముందర నుంచే మిగిలినాయి. లేడీస్ అయితే ముగ్గులు పెట్టడం అన్నది నెలంతా ముగ్గులు పెట్టి, ఈ రోజైతే 3 రోజులకే కుదింపబడిపోయారు. అయితే నెలంతా ముగ్గులు పెట్టి నెల నుంచి కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకునేవారు. ఈ పండగ వస్తుందంటే మేము ఒక 15 రోజుల ముందు నుంచే భోగిమంట వేయాలంటే, దీనికి ఎవరు పెద్ద భోగిమంట ఎత్తే వాళ్ళు గ్రేట్ అన్నది ప్రతి ఏరియాకి ఒక సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతిలో భాగంగా కొన్ని ఇబ్బందికరమైన పనులు కూడా చేసేవాళ్ళు. ఎవరైనా తలుపులు వేసుకుని వెళ్తే తలుపులు ఊడొస్తే తలుపులు లాక్కొచ్చేసి భోగిమంటలు వేయటం, అక్కడైనా బయట కుర్చీలు ఉంటే భోగిమంటలు వేయటం, రకరకాలుగా వేసి అదొక ఆనందం. పిల్లలంతా నైటు ఎక్కడెక్కడ దొంగతనాలు కూడా చేసేవాళ్ళం. ఆ యొక్క మంటకు సంబంధించిన వస్తువులన్నీ కూడా దొంగతనాలు చేయటం, అలాగే తిట్లు కూడా తినటం. ఆ సంక్రాంతి సమయంలో తిట్లు తింటే అవన్నీ దేవుళ్ళు అనేవారు. ఆ రకంగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నతనం నుంచి కూడా ఈ పండుగను ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ పండుగ ఎప్పుడు వస్తుందా
బట్టలు కుట్టించుకోవడం నెల ముందర నుంచే ప్లానింగ్ 3 పండగలకి 3 జతల బట్టలు. అప్పుడు నా చిన్నప్పుడైతే ఈ సంక్రాంతి పండగకే కొత్త బట్టలు, మళ్ళా సంవత్సరం దాకా కొత్త బట్టలు ఇంకా చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు రెడీమేడ్ వచ్చాయి, ఎప్పుడు కాలితే అప్పుడు రోజు వెళ్ళి కొంటున్నారు. ఆ సంక్రాంతి రోజున 3 పండగలకి 3 బట్టలు ఉండాలని నా చిన్నతనంలో మా తల్లిదండ్రులను కూడా నాకు 3 జతలు కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు. టైలర్లు కుట్టడానికి కూడా దొరికేవారు కాదు. ఒక నెల ముందర నుంచే ప్లాన్ ఇదంతా. ఇప్పుడంటే దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు పడిపోయారు. మాది రైతుల పండగ అంతా, మా కోనసీమ అంతా కూడా రైతుల పండగ, పంటల పండగ. ఈ పంటలు అలాగే 3వ రోజున కూడా నాకు బాగా గుర్తు, చిన్నతనంలో మాది పశువుల పండగ కూడా చేసేవాళ్ళు. ఆ ఎడ్ల బళ్ళు, ఎడ్లతోటి అట్లని అలంకరించి ఊరేగి ఈదులన్నీ తిరుగుతూ పప్పు బెల్లాలు పంచిపెడుతూ చాలా ఉత్సాహంగా చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆ సాంప్రదాయాలు గుర్తు తెచ్చుకుంటే ఈవేళ ఈ కొంతవరకు మనం ప్రజలకు చూపించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. ఇందులో హరిదాసులు అవనివ్వండి, సోదమ్మలు అవనివ్వండి, ఆ రోజు హరిదాసులు ఇంటింటికి తిరిగి ఆ బియ్యం వేయటం అంటే అదొక కళ. ముగ్గులమయం నుంచుని వేయటం, అలాగే గంగిరెడ్లు ఇంటింటికి తిరిగి గంగిరెడ్లు కూడా సంబరంగా ఉండేది. అదంతా ఆడవాళ్ళందరూ గొబ్బెమ్మలు పెట్టుకుని ఆ పాటలు పాడుతూ ఆ వాతావరణం అంతా ఒకసారి గుర్తుకు తెస్తే ఆ ఉల్లాసం మళ్ళీ కలగజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వేళ మేము రామచంద్రపురం పట్టణంలో మా కుటుంబాన్ని అంతటినీ ఇక్కడికి రప్పించాలనే ఉద్దేశంతో ఈవెంట్లు ఏర్పాటు చేసి ఈ యొక్క పల్లె వాతావరణంలో ఒక వీధిని చూపించేలాగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. సార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, కోనసీమ జిల్లా అధ్యక్షులు. సార్ చెప్పండి, మీ శ్రేణులు ఎలా జరుపుకున్నారు ఈ యొక్క పండుగ సంక్రాంతి? మొట్టమొదటిగా మీ ఆర్టీఓ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరే చూస్తున్నారు ఈ రోజున ప్రాచీన సాంప్రదాయాలు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది అనేది. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క సంబరాలు అవ్వచ్చు, లేదా సంక్రాంతి కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రాచీన కార్యక్రమాలు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాచీన ఉన్నటువంటి సాంప్రదాయాలు అన్నీ కూడా ఎంకరేజ్ చేసుకుని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం, ఇందాక మంత్రి గారు చెప్పారు, రైతు ప్రభుత్వం. ఇది రైతులను ఆదుకుని రైతులకు ఏ విధంగా చేయాలనేది ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చేసే కార్యక్రమం. అందులో భాగంగానే మరి ఈవేళ ఈ రైతు భరోసా అవచ్చు, ఇంకోటి రైతులు ఆదుకునే కార్యక్రమం ఈవేళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, అదేవిధంగా రైతులు వారు కూడా సుఖ సంతోషాలు ఉండాలని, ముఖ్యంగా ఈ యొక్క కోనసీమలో ఏంటంటే నిన్న కూడా ఇక్కడ మన హోంమంత్రి గారు రావడం జరిగింది, అనిత గారు, శ్రీనివాస్ గారు, అలాగే కందులు దుర్గేష్ గారు, ఆత్రేయపురం. నిజంగా ఎంత ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్గా ఈవేళ కార్యక్రమాలు జరగడం జరిగింది ఈ సంక్రాంతి సంబరాలు. అదేవిధంగా ఇక్కడ మన రామచంద్రపురంలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఈ యొక్క ప్రాచీన కార్యక్రమాన్ని కూడా చేయటం, ఈ సాంప్రదాయాలు చేయటం. గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఎంకరేజ్ చేసి ఈ ప్రాచీన యొక్క ఈ సాంప్రదాయాలను ఎప్పుడు కూడా మరుగున పడకూడదని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది పరిస్థితి. కనివిని అడిగిన రీతిలో ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా, అలాగే సంక్రాంతి శోభని ఇక్కడ కనిపించే విధంగా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో, అలాగే మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. అలాగే హరిదాసుల కోలాహలంతో, అలాగే ఈ యొక్క గంగిరెద్దుల యొక్క సందడితో మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా ఒక పల్లెటూరు వాతావరణాన్ని తలపించే విధంగా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి వేరియేషన్ ఇటువంటివన్నీ కూడా మర్చిపోకుండా ఉండేందుకు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకే కాదు, తెలుగు ప్రజానికానికి కూడా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గుర్తించే విధంగా కూడా ఇక్కడ భోగి మంటలు అయితే ఇప్పుడంతా కూడా చేసి, అలాగే ఈ యొక్క సంక్రాంతి ఈ యొక్క సంబరాలు అయితే వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి జరుపుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. నలితో ప్రకాష్, RTV, రామచంద్రపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.